హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు ఎక్కడ చూసినా పెట్రోల్ బంక్లో పెట్రోల్ అండ్ ఆయిల్ నో స్టాక్ అని బోర్డ్స్ పెట్టేశారు. జనం మొత్తం క్యూ లైన్లు కడుతున్నారు. ఎందుకు ఇలా? అసలు ఏమైంది? ఇంకా ఎన్ని రోజులు ఇలా పెట్రోల్ బంద్? అసలు ఏమైందంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక చట్టాన్ని అయితే ప్రవేశపెట్టింది. అదేంటంటే హిట్ అండ్ రన్ చట్టం. రోడ్డు ప్రమాదాలకు కారణమైన వాహన డ్రైవర్లు కనీసం పోలీస్ వాళ్ళకి సమాచారం అయినా ఇవ్వాలని, ఒకవేళ ప్రమాదానికి కారణమైన డ్రైవర్లు సమాచారం ఇవ్వకుండా యాక్సిడెంట్ చేసి పారిపోతే 10 నెలల పాటు జైలు శిక్ష అండ్ 7 లక్షల వరకు ఫైన్ విధించే అవకాశం ఉందని చట్టంలో పేర్కొంది. సో ఇది విన్న డ్రైవర్లు, మేము కావాలనైతే చెయ్యంగా, మేము 7 లక్షలు ఎక్కడి నుండి జరిమానా కట్టాలని పలు చోట్ల డ్రైవర్లు నిరసన అయితే చేశారు. దీనివల్ల పెట్రోల్ ట్యాంక్ డ్రైవర్లు ఎక్కడికక్కడే నిరసన చేయడంతో పెట్రోల్ బంకులో ఆయిల్ అండ్ పెట్రోల్ అందరూ కొట్టించుకోవడం వల్ల పెట్రోల్ స్టాక్ అయిపోయింది. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్స్ అసోసియేషన్ వాళ్ళు సమ్మె లేదని, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదని తెలిపారు. యథావిధిగా ఆయిల్ ట్యాంకర్ డ్రైవర్లు పనిలోకి ఎక్కారు. పెట్రోల్ బంకులకి బంద్ అనేది ఏం లేదు. మార్నింగ్ వరకు అయితే పెట్రోల్ స్టాక్ ఉండబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ అసలైన కారణం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.